అవునా ఇంకా బాగుందా ఎందుకంటే ఒకటి ఏంటంటే నాకు ప్రభాస్ విషయంలో అర్థమైంది ఏంటంటే బుక్ మైస్ లో సర్వర్ క్రాస్ కావడం కానీ మామూలు విషయమా అది కావాలనే పెట్టారంట కావాలనో ఏమో అక్క నాకు అవన్నీ తెలియదు అంటే నేను బ్లాక్ లో చూసినా కదా అక్క సరేలే మీరు అన్నట్టు అనుకున్నావు బ్లాక్ లో చూసినాను అంత డబ్బు పెట్టుకుంటున్నారు మళ్ళీ అది మామూలు విషయం ఓటీటీ వచ్చింది నువ్వు కామెడీ చేయకండి నెగిటివ్ ట్రోల్ చేయకండి బ్లాక్ లో పెట్టే కొట్టున్నారంటే లెక్కేసుకునే సరేలే మీరు అన్న మాటకే పోదాము ఇప్పుడు ఒకవేళ ప్రమోషన్ చేయకుండా ఇంత ఐపీ ఎలా వస్తుంది ఒక మూవీ ప్రమోషన్ చేయకుండా ఇంత ఐపీ రావడం అంటే మిర్చిలో ఒక డైలాగ్ ఉంది ఏం గుండెరా అది అంటారు కదా మేము చెప్తాం ఏం గుండె అన్న ప్రభాస్ అన్న ఒక ఆడియో ఫంక్షన్ లేదు ఒక ఆడియో ఈవెంట్ లేదు ప్రమోషన్ లేదు ప్రెస్ మీట్ లేదు ధైర్యంతో దింపి కరెక్ట్ గా దించాడు అన్నమాట ట్రోలర్స్ కి అలా ఉంటది ప్రభాస్ ఆర్మీ స్టార్ట్ అయిపోయింది రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి రెడ్ బుల్ తాగిచ్చాడన్న అంత ఎనర్జీ ఇచ్చాడు ఇండియాకే మగాడంటే ఒక ప్రభాస్ అది ఒక్క మగాడు నాటు మనగాడనే చెప్పొచ్చు జై ప్రభాస్ అన్న డైనోసార్ ఎందుకన్నారు డైనోసార్ మొత్తం బ్లూ ప్రపంచం సముద్రంలో ఉండదు బయట కూడా ఉంటదన్నా ఏదైనా మరి ఇప్పుడు భూ ప్రపంచాన్ని మొత్తాన్ని ఒకప్పుడు ఏం లేదు కంట్రోల్ చేసినది అలాంటిది సినిమా ప్రపంచాన్ని ఇప్పుడు మొత్తం డైనోసార్ ఎవరంటే ప్రభాస్ అన్న మొత్తం కంట్రోల్ చేస్తారు మన బాబాల్ రికార్డులు కానీ బద్దలు కొట్టి పడేస్తే మామూలు 2000 కోట్లు కలెక్ట్ చేయాలని నేనైతే ఇప్పటికైతే షోలు అయితే ఎక్కడైతే హౌస్ఫుల్లే ఉండవి ఎక్కడ దొరకట్లేదు పార్ట్ 1 వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్షిప్ కలిసి ఉండడం గురించి పార్ట్ 2 ఏంటంటే వాళ్ళు ఎలా విడిపోతారు అనేది ఉంటాయి క్లైమాక్స్ మాత్రం మిస్ కావాలి మదర్ సెంటిమెంట్ ఉంది ఫ్రెండ్షిప్ రెండింటికి వాల్యూ ఇచ్చినారు ఒక్కటి తగ్గించలేరు 2 క్యారీ చేసినారు అది బాగా నచ్చింది మదర్ సెంటిమెంట్ అంటే తల్లికి రెస్పెక్ట్ తల్లి ఇచ్చిన మాట అనేది జవదాటారు ఇప్పుడు ఇళ్ళకాడ ఎంతమంది జవదాడుతుంటారు చెప్పండి చెప్పకుండా అమ్మ మాట విన్నారు కానీ ఇక్కడ ప్రభాస్ తింటాడు ఎంత పెద్ద కొడుకైనా సరే అది బాగుందనమాట దాని నుంచి నేర్చుకోవాలి మనం ఇంకోటి ఫ్రెండ్షిప్ గురించి కూడా మనం నేర్చుకోవాల్సింది నన్ను ఏటు కొట్టాక కానీ కావాలని అట్లా అనాగాక బాధ అనిపిస్తున్నాక నువ్వు ఏటాన్ని కొట్టా నాకు బాధ లేదు కానీ కావాలని ఎట్లా పెడతారాక కాదక్క దానికి తగ్గట్టే పెడతారు కానీ ఏమన్నా వాళ్ళు బేగమని పెడతారాక ఇట్లా అయితే ఎట్లానా మరి చేయక నాన్న చాలా బాధ అనిపిస్తుంది ఆ యొక్క నేను సినిమా చూసినా అని చెప్పాలంటే సలార్ సినిమాకి ఎవరైనా సలాం కొట్టాలి ప్రభాస్ ఫ్యాన్స్ వస్తే వాళ్ళు సలాం కొట్టాలని చెప్పొచ్చు సినిమా అయితే చాలా బెటర్గా ఉంది ఏంటంటే మనకి ఆదిపురుషు గత సినిమాలు ఏంటంటే కొంచెం ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేదు కానీ ఈ సినిమాతోటి ప్రభాస్ అన్న ఫ్యాన్స్ దృష్టిని పెట్టుకోవడం సినిమా తీసేయడం చెప్పొచ్చు అనమాట సినిమా అయితే మామూలుగా లేదు అరాచకం అనే చెప్పొచ్చు అనమాట ప్రభాస్ దండయాత్ర మొదలైందనే చెప్పొచ్చు కేజీఎఫ్ బాహుబలి 6 ఇవి కాదు ఈ సినిమా చూడండి అవి ఆ 3 కూడా సరిపోవని అనిపిస్తుంది అనమాట మెయిన్ ఏంటంటే మదర్ కంటెంట్ ఉంది మదర్ కంటెంట్కి కంటెంట్ నుంచి నీళ్ళు వస్తాయి అనమాట ఎంత పెద్ద హీరో ఎవరైనా కానీ అంటే తల్లి ముందు ఎవరైనా కానీ చిన్నపిల్లడు అనమాట అది చూపించారు అదైతే నాకైతే చాలా చాలా బెటర్గా నచ్చింది మెయిన్ ఫ్రెండ్షిప్ వాల్యూ గురించి అయితే పీక్స్ లో చూపించారన్న పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ బెటర్గా ఉంది ఎందుకంటే ప్రభాస్ గారికి విలన్ పెట్టాలంటే ఎవరిని పెడితే వాళ్ళని పెడితే సెట్ కాదనమాట పృథ్వీరాజ్ గారిని పెట్టారు అదైతే చాలా చాలా బెటర్గా ఉంది బ్రో సినిమా మీరు చూడండి మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది ఎలివేషన్స్ అయితే మామూలుగా లేవన్నమాట బీజిఎంకి బిత్తరపోతాయి ప్రతి సినిమాకి స్కిన్ కి గూస్ బంప్స్ వస్తాయి కానీ సలార్ కి గుండెకి గూస్ బంప్స్ వస్తాయి అనమాట ఆ విధంగా తీసుకొచ్చాడు అనమాట బాసులకే బాసు ప్రభాస్ అనే చెప్పొచ్చు రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి రెడ్ బుల్ తాగించాడనే చెప్పొచ్చు అనమాట సినిమా ఆ రేంజ్ లో తీసుకెళ్లాడు ఖచ్చితంగా బాహుబలి 2 కలెక్షన్స్ ఇది క్రాస్ చేస్తుంది ఆయన రికార్డు ఆయనే బద్దలు కొట్టుకుంటాడు ఆ రేంజ్ లో ఉంది సినిమా నేను ఇప్పుడు 1 గంటకు ఒక షో చూసానండి ఇప్పుడు మళ్ళీ ఒక షో చూశాను నాకు అసలు ఇంకా దాని నుంచి నేను బయటికి రాలేకున్నాను సీజ్ ఫైర్ అంటున్నారు కదా ఆ ఫైర్ కి ఏంటంటే తగలబడారనే చెప్పొచ్చు అనమాట ప్రభాస్ కటౌట్ కి కరెక్ట్ స్టోరీ లైన్ పడితే బాక్స్ ఆఫీస్ హిస్టరీ ఏ విధంగా బ్లాస్ట్ అవుతుందనేది ప్రపంచానికి తెలుస్తుంది ఇప్పుడు ఏదో ఆదిపురుష్ అంటారు రాధేశ్యామ్ అంటారు ఇంకోటి సాంగ్ అంటారు ఈ సినిమాలన్నీ పోయే ప్రభాస్ నేనే పడిపోయింది అంటారు ఇచ్చి పడేశారు బాక్స్ ఆఫీస్ పాత చేసి పడేశారు బాక్స్ ఆఫీస్ ఎరిపెక్కించండి ఎందుకంటే ప్రభాస్ కటౌట్ కి కరెక్ట్ స్టోరీ లైన్ పడితే బాక్స్ ఆఫీస్ కే తట్టుకోవడం అసాధ్యం ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ కోలుకోలేకపోతుంది వాళ్ళు ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి బాక్స్ ఆఫీస్ ఫీవర్ మామూలుగా లేదు ఏ విధంగా ఫీవర్ అంటే ఎప్పుడైతే యూట్యూబ్ బ్లాస్ట్ అయిందో అప్పటికే పూలకాయలు బాక్స్ ఆఫీస్కి లోడ్ అయినాయి ఇప్పుడు బాక్స్ ఆఫీస్ పరిస్థితి ఊహించుకుంటుంది బాగా